వస్తుంది 5 అవుతుంది కాబట్టి అందరూ ఎదురు చూడకుండా టైం అయితే దగ్గర ఇప్పుడు 4 అయిపోయింది. ఇంకొక 4 గంట ఉన్నది. అంత లోపల సైలెన్స్ గా మనకి ఇప్పుడు ప్రోగ్రాంకు సృష్టికర్తలు నేను, ఎందుకంటే సంబంధించిన కార్యకర్తలు మరి సృష్టికర్తలు అనేది దీన్ని సృష్టించడము మరి పెద్ద పని. సృష్టించాక ఇంకా ఎన్నో సృష్టించాలని కాబట్టి ఈరోజు భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం, పట్టణాల రంగాల కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మరి ఇక్కడ ఉన్నటువంటి పట్టణాల రంగాల అధ్యక్షులు అందరూ కలిపి ఈ 3 రోజుల ప్రోగ్రాంని విజయవంతంగా చేసుకున్నందుకు వారందరికీ కార్మిక వందనాలు. ఈ రోజున మరి 3వ రోజు ముగింపు. త్వరలోనే మరి ఇంకా ఇటువంటి మరి పెద్ద ధర్నాలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి దృష్టికి తీసుకుపోవడానికి ఈ నిజాం నుంచి శ్రీకారం చుట్టాం కాబట్టి ఈరోజు మరి అందరూ మీడియా మిత్రులు మరి ప్రెస్ వాళ్లకు మా సంఘాల తరఫు నుంచి అందరి తరఫు నుంచి మా కార్మిక వందనాలు. ఈ రోజున మరి ఈ రిలే దీక్షని విజయవంతంగా చేసిండ్రు మరి అందరు కార్మిక ప్రతి ఒక్కరికి పేరు పేరున మనందరి తరపు నుంచి కార్మిక వందనాలు తెలిపి ఎప్పుడు పిలిచినా కూడా అందరూ ఇలాగనే జమ అయిపోయి ఏ ప్రోగ్రాం చేసినా ఇక 3 రోజులు ఇప్పుడు మనం ఎంతో ఓపికతో ఉన్నాం. ఇంకా తమ టైం వస్తే వారం రోజులు కూడా కూర్చుంటాం. దాన్ని మనం ఎప్పుడైతే పాటిస్తామో మనమంటే ప్రభుత్వం భయపడుతుంది. కాబట్టి దీని గురించి మీరు అందరూ ఐక్యత ఉండాలని చెప్పి ఈ రోజు నేను కోవడం అవుతుంది. 5 గంటల ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు మరి మన సోదరులు ఒక ఇద్దరు మాట్లాడతారు. దీన్ని మంచిగా చూసి దీన్ని పాటించాలని చెప్పి రేపు పొద్దున 12 గంటలకు అంజయ్ భవన్ మరి మెయిన్ అన్ని సంఘాల అధ్యక్ష కార్యదర్శులు కలిసి అక్కడ 12 గంటలకు కార్మిక అంజయ్ భవన్కు ముట్టి రావాలని చెప్పి ముట్టడి కోసం పెట్టాము. అక్కడ కమిషనర్ గారికి వినతి పత్రం ఇస్తాము. కాబట్టి దయచేసి మీడియా ద్వారా కూడా తెలుపడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని అందరూ గమనించి కలిసికట్టుగా పోవాలని చెప్పి కోవడం మంది. జై కార్మిక జై నిరాహార దీక్ష 3వ రోజు కొనసాగిపోతున్నది. ఈరోజు నిరాహార దీక్ష 3వ రోజు కొనసాగం అయిపోతున్నది. మా డిమాండ్స్ అయితే ఏవైతున్నాయో గవర్నమెంట్ ఖచ్చితంగా అమలు చేస్తారని కోరుకుంటూ నిరాక్ష విరమిస్తున్నాము. మా ముఖ్యమైన మా పెద్ద మేస్త్రులకు ఒకటే చెప్తున్నాం, సంఘాలకు కానీ పెద్ద మేస్త్రులు కానీ మీ తోటి దగ్గర ఉన్న కార్మికులకు ఖచ్చితంగా లేబర్ కార్డు చేపియండి. మన దగ్గర ఎన్ని లేబర్ కార్డ్స్ ఉంటే మన ఉద్యమం అంత పెద్దగా ఉంటుంది. ఈరోజు ఖాళీ ఒక్క 5 పైసల మందం ఉంటేనే కింద మంది ఉన్నారు. 100% ఉంటే ఎట్లా ఎంతమంది కావాలా? పాలిటింగ్ కూడా సరిపోదు. మనకు నిజామాబాద్లో పాలిటింగ్ కూడా సరిపోదు. అందుకని ఏ ఉద్యమం మొదలుపెట్టినా కూడా కార్మికులారా ఇది చిన్న మొదలుతో ప్రారంభమైంది. ప్రతి ఒక్క కార్మికుడు ఏ సంఘంలో పిలుపు మేరకు అలా ప్రెసిడెంట్ అధ్యక్షుడు పిలుపు చెప్పగానే అరే మన సమస్య గిట్లా ఉన్నది అని కొట్లాడటానికైనా సరే రెడీ ఉండాలా కార్మికులారా. మనం ఏకతాటిగా పోరాడితేనే మన హక్కులు వస్తాయి, మన సమస్యలను పరిష్కరించుకోగలుగుతాం. అందరు కార్మికులకు వందనాలు. కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత.